హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎంత పిసినారంటే ఎంత పెద్ద పంట వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా వాటిని ఖర్చు చేయడం అంటే అతనికి మనసొప్పేది కాదు. తన సొంత పిల్లలకు కూడా ఎంత ఆకలిగా ఉన్న కడుపు నిండా పెట్టేవాడు కాదు. మంచి బట్టలు కూడా పిల్లలకు తీయించేవాడు కాదు. అందుకని గ్రామంలోని వారందరూ అతని పిసినారి పాపయ్య అని పిలిచేవారు. ఒకసారి పాపయ్యకి పంట దిగుబడి బాగా ఎక్కువగా వచ్చింది. పంట కోసిన తర్వాత, ఇది ఎవరికి తెలియకూడదు, తెలిస్తే పేదవాళ్ళు అడుగుతారు, కాస్త పంచితే అలవాటైపోతుంది అని అనుకొని అతను గాలికి పాడవకుండా ధాన్యాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. బయట వర్షాలు పడ్డాయి. గది లోపల తేమ పడి ధాన్యం మొలకెత్తింది, పురుగు పట్టింది. చివరికి అంతా పాడైపోయింది. పాపయ్య చాలా బాధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పాపయ్య ఇంటికి వచ్చి, నువ్వు ధాన్యం పంచితే అది మనిషిని బ్రతికిస్తుంది, దానిని దాచుకుంటే ఇలా ఎవరికి కాకుండా పాడైపోతుంది. దానం చేసి ఉంటే నీకు పుణ్యమైనా వచ్చి ఉండేది. నీ పిసినారితనం వల్ల ధాన్యం ఎవరికి ఉపయోగపడకుండా పోయింది అని గ్రామ పెద్దలు చెప్పిన మాటలు విని తన పిసినారితనానికి ఫలితం ఏమిటో తెలుసుకున్నాడు. తన పొరపాటును తెలుసుకొని ఆ రోజుటి నుండి పేదవారికి తన ధాన్యాన్ని పంచి మంచి పేరు పొందాడు. చివరికి గ్రామంలో పిసినారి అనే పేరు పోయి దానం చేసినందువల్ల పాపయ్య పేరు దానయ్యగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, పిసినారి ధనాన్ని దాచుకుంటే అది నశించిపోతుంది, అదే దానమిస్తే అది 10 రెట్లు పెరుగుతుంది.